నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సాధికారిక ముదిరాజ్ కన్వీనర్ పిఎల్ రావు ఆధ్వర్యంలో సావిత్రి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎల్ రావు మాట్లాడుతూ సావిత్రి పూలే మన దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, స్త్రీ విద్య హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పునకు శక్తివంతమైన సాధనగా భావించారన్నారు. సామాజిక వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారని, నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె మార్గదర్శి అన్నారు. భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ, దేశంలోనే కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ లాంటి ఆమె ఆదర్శంతో విద్యావంతులై అగ్రగామి దేశంగా ముందుకు నడుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, పోలిశెట్టి ధర్మవరపు సుబ్బారావు, పనబాక భూలక్ష్మి, శ్రీదేవి, కప్పిర రేవతి, వరికుంట సురేష్ బాబు, నన్నే సాహెబ్, రసూల్, ఊరందూరు సురేంద్రబాబు, దోర్నాల హరిబాబు, ఉప్పు భాస్కర్, దర్శి హరికృష్ణ, ఆసం సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని కుల సంఘాలు, అనుబంధ సంఘాలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సోదరులారా, ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పుకున్నట్లయితే ఆ రోజు సాంప్రదాయాలు 8 ఏళ్లకి 9 ఏళ్లకే వివాహాలు చేసేటువంటి రోజుల్లో సావిత్రిబాయి పూలే గారికి 10 సంవత్సరాల వయసులోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత ఆమె అనుభవించినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భారతదేశంలో మహిళలకి చదువు లేకపోతే ఒక విలాస వస్తువుగా, ఒక వంటింటి వస్తువుగా చూస్తారే తప్ప మహిళని గౌరవించేటువంటి సాంప్రదాయం ఈ భారతదేశంలో లేదు. అది నాతోనే ప్రారంభం అవ్వాలి అనేటువంటి ఒక మహా సంకల్పంతో ఒక ప్రజ్వలింపనటువంటి జ్యోతి ఆమె సావిత్రిబాయి పూలే. ఆమె ఆ రోజు నడుం బిగించింది, కొంగు బిగించింది. ఈ భారతదేశ మహిళా లోకానికి అన్నిటికి కూడా నేను ఆదర్శం కావాలని ఆ యొక్క ఆదర్శ భావాల్ని పూలే గారు పూర్తిగా ప్రోత్సహించి అప్పుడు వికసించినటువంటి ఒక పుష్పం అప్పుడే స్కూల్ ప్రారంభించి ఒక వర్గానికి కాదండి, మహిళా లోకానికి మొత్తానికి కూడా చదువుకోవాలనేటువంటి బయటకు వచ్చి ఒక స్కూలు ప్రారంభించి 7 మందితో స్కూలు ప్రారంభించి ఆ స్కూలుకి పోతుంటే అగ్రవర్ణాల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఆ మీద బురద, పేడ, రాళ్ళు వేస్తుంటే మరో చిరిగిపోయినటువంటి చీర సంచిలో పెట్టుకొని స్కూలుకి పోయి చీర మార్చుకొని తరగతి గదికి వచ్చి చదువు చెప్పినటువంటి దివ్య మూర్తి, అమృత మూర్తి సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలేకి నివాళులు అర్పిస్తూ ఇక్కడ మేమందరం కలవడం జరిగింది. సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఒక ప్రథమ మహిళే కాదు, ప్రథమ టీచరే కాదు, బలహీన వర్గాల్లో, ఎస్సీల్లో, దళితుల్లో, మామూలు బీసీల్లో, పేద బడుగు వర్గాలలో ఒక ఆశాజ్యోతిగా సమాజ సేవ చేయడంలో ముందుండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ అంటే ఏమిటో చూపించి, ఆచరించి చూపించి నిదర్శించినటువంటి మహాశక్తి, మేధావి. ఆమె కేవలం ఒక టీచర్గా మాత్రమే చూడడానికి అవకాశం లేదు. ఆమె సామాజిక కార్యకర్త. సమాజంలో ఉన్నటువంటి ఎన్నో బాధల్ని ఆమె బోధించి పిల్లల్ని, ఆడవారి స్త్రీలని, అలాగే బీసీలని, దళితుల్ని అందరినీ కూడా సమాయత్తం చేసి, ప్రేరేపణ చేసి ఆమె ఒక విద్య మీద సమూలంగా కాన్సన్ట్రేట్ చేసి విద్య అనేదే మనిషిని వర్గాల నుంచి, కులాల నుంచి, ఇతర బాధల నుంచి విముక్తి పరిచేది విద్య ఉంటేనే మాత్రమే విద్య అన్నిటికీ మూలం అనేది నేర్పించినటువంటి మహాశక్తిశాలి. 1831 సంవత్సరంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బడుగు బలహీన వర్గాల నాయకుల సమక్షంలో ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నాం. సావిత్రిబాయి పూలే గారు తొలి జాతీయ మహిళా ఉపాధ్యాయుని. అప్పట్లోనే 1850లోనే మహిళలు చదువుకోవాలి, నిమ్న జాతుల్లో మహిళలు చదువుకొని వాళ్ళ యొక్క కుటుంబాల అభివృద్ధి చెందాలి, తద్వారా భారతదేశం యొక్క సమాజంలో నిమ్న జాతులు వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో సమాజంలోని రుగ్మతలన్నీ కూడా తొలగించడానికి, పేద బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన తొలి మహిళ శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన
మీడియాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.